ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది 'పుష్ప 2' గురించని చాలామంది అనుకుంటాం. కానీ సోషల్ మీడియాని మొత్తం 'పుష్ప 2' తర్వాత ఏదైనా ఒక పిక్చర్ వైరల్‌గా మారింది అంటే అది ఖచ్చితంగా శోభితా ధూళిపాల, అదేవిధంగా నాగ చైతన్య పెళ్ళే అని చెప్పొచ్చు. డిసెంబర్ 4న రాత్రి అయితే వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కానీ సమంత మాత్రం అసలు దీనికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టింది అని ఒక వీడియో వైరల్ అయిందనమాట. దానికి సంబంధించి మాట్లాడుకుంటే పెళ్లి కంటే ముందే అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకంటే ముందే అంటే వాళ్ళిద్దరు విడిపోతున్నారు అని తెలిసిన క్రమం అప్పుడే అదే టైంకి శోభితా ధూళిపాలకు సంబంధించి వీళ్ళిద్దరు రిలేషన్లు ఉందని సమంతకి తెలుసు కాబట్టే తాను రిలేషన్ నుంచి బయటకు వచ్చిందని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. అయితే అదే కాకుండా ఇప్పుడు దాని గురించే ఇంకో వార్త వచ్చిందనమాట. అదేంటంటే ఆమె పెళ్లికి సంబంధించి ఇదంతా కూడా తెలిసే విడాకులు తీసుకుంది సమంత అని ఒక వార్త వస్తుంది. ఇంకోటి ఏంటంటే తన సోషల్ మీడియా అకౌంట్లో తన ఫొటోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసింది. సమంతకి సంబంధించి అదేవిధంగా నాగ చైతన్యతోని తనకున్న అన్ని మెమొరీస్ని కూడా సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి అన్నిటినీ కూడా తీసేసింది సమంత. కానీ నాగ చైతన్య మాత్రం దాన్ని అదేదో సెంటిమెంట్గా పెట్టుకున్నట్టు ఏదో సింపతి కోసం పెట్టుకున్నట్టుగా ఆయన అందులోనే కంటిన్యూస్గా మొన్నటి వరకు ఆయన అకౌంట్లో సమంతకి సంబంధించిన కొన్ని పిక్చర్స్ అయితే ఉండేవన్నమాట. సో అవన్నిటినీ కూడా పెళ్లి నిశ్చితార్థం కంటే ముందే అన్నిటినీ కూడా అఫీషియల్గా ఆయన అయితే డిలీట్ చేయడం జరిగింది. అదే కాకుండా కొన్ని ఎక్కడైనా మిస్ అయి ఉంటే కూడా నిన్న పెళ్లి కంటే ముందే అన్నిటినీ కూడా క్లీన్గా చేసేసారనమాట. పెళ్లికి సంబంధించి శోభితా ధూళిపాలకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పేసి తన పైన ప్రేమ చూపించేందుకే ఆయన ఇలా చేశారు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే సమంత మాత్రం ఇప్పటికీ కూడా పెళ్లి విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు, నేను అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని కూడా చెప్పేసింది. సో చూడాలి మరి సినీ రంగానికి సంబంధించి శోభితా ధూళిపాల అదేవిధంగా నాగ చైతన్య పెళ్లి చేసుకున్న ఫొటోస్ అయితే ఇప్పుడు వైరల్గా మారి మరి నెక్స్ట్ సమంత పెళ్లి చేసుకుంటే దానికి సంబంధించి అఫీషియల్గా తాను ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తుందా ఏంటి అనేది జనాలు అయితే వెయిట్ చేస్తున్నారు.